సొలొమోను జ్ఞానం అయ్యున్నటువంటి దేవుడిని అడిగిండు. డబ్బు అడగలేదు సొలొమోను, ఐశ్వర్యం అడగలేదు. జ్ఞానంగా ఉన్నటువంటి దేవా నువ్వు నాకు తోడుండని అడిగిండు సొలొమోను. అప్పుడు దేవుడు తనతో ఉండి దేవుడు తనకి కావాల్సిన సమస్త అవసరతలు తీర్చినట్టుగా చూస్తున్నాడు. తనకు జ్ఞానం ఇచ్చిండు, ఐశ్వర్యం ఇచ్చిండు, బుద్ధి ఇచ్చిండు, ఘనత ఇచ్చిండు, తన యొక్క దేశ సరిహద్దుల్లో సమాధానం ఇచ్చిండు, తన రాజ్యంలో నెమ్మదిని ఇచ్చిండు. దేవుడు అతనికి ఎంతో గొప్ప మేలు చేసినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలంగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుడిని మనం కోరుకుంటే దేవుడు మనతో ఉంటే అన్నీ మనకు ఉంటాయి. దేవుడు మనతో ఉంటే సమస్తం దేవుడు మనకిస్తాడు. కానీ దేవుడిని మనం అడక్కోకుండా ఈ లోకంలో అది కావాలి ఇది కావాలని మనం అడుగుతూ ఉంటాం. యేసుప్రభు ఈ లోకంలో ఏమంటే నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి అప్పుడు అవన్నీ మీకు వస్తాయని చెప్పింది. అంటే ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతపడుకోకుండా నా నీతిని నా రాజ్యాన్ని ఎతకండి అప్పుడు అవన్నీ కూడా మీకు వస్తాయి అని చెప్పినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలుగా మనం దేవుని యొక్క నీతిని, న్యాయాన్ని, ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క స్నేహాన్ని, ఆయన యొక్క భక్తిని మనం కోరుకుంటే దేవుడు మనతో ఉండి మనకి కావాల్సిన ప్రతి అవసరతలో తీరుస్తాడు.